ఇవాళ అసెంబ్లీలో పెట్టిన ప్రతి బిల్లుని వీళ్ళు మండలిలో ఆపచ్చు. అదే కదా వీళ్ళకున్న పూర్తి దీంతో ఒక్కటంటే ఒక్క బిల్లు కూడా ఆపలేదు. ప్రతి దాంట్లో కూడా ఆపలేకపోవడం కదా, ఆపాలి అన్న నిర్ణయం పార్టీ తీసుకోవాలా. పార్టీ తీసుకుని ఉంటే అది వేరుగా ఉండేది. పార్టీ తీసుకోవాలా. ఇప్పుడు రూల్ ప్రకారం ఏంటి, అసెంబ్లీలో బిల్లు చేశాక మండలికి వస్తుంది. మండలి దాంట్లో మళ్ళీ రకాలు ఉంటాయి. ఫైనాన్స్ బిల్లుల విషయంలో ఇక్కడ అడ్డు పెట్టడానికి కుదరదు. మీరు ఇందాక కరెంటు బిల్లు అన్న, కరెంటు బిల్లు ఫైనాన్స్ బిల్లు, కరెంట్ ఛార్జీలకు సంబంధించి వీళ్ళు ఆపడానికి కుదరదు. వాళ్ళకి అది ఏ కేటగిరీ కింద పంపించాలో తెలుసు. అది ఫైనాన్స్ బిల్లు జస్ట్ విమర్శించేసి మాట్లాడుకోవచ్చు, అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు, ఓకే వాకౌట్ చేశారనుకోండి, కాకపోతే దాని మీద అంతవరకే ఉంటుంది. అంతకు మించి వీళ్ళు ఒప్పుకోకపోయినా అది ఆటోమేటిక్ ఆమోదం పొందినట్టు మండలి. అట్లాగే జరిగింది అప్పుడు. అందుకే కదా రెండోసారి వీళ్ళు 3 రాజధానుల బిల్లును కూడా ఫైనాన్స్ బిల్ కిందకి తీసుకురావాలని ప్రయత్నిస్తే మళ్ళీ కోర్టులకు వెళ్ళి అదంతా ఇష్యూ నడిచినటువంటిది. కాబట్టి అక్కడ తేడా ఉంటుంది. అదే సందర్భంలో మిగతా బిల్లులు అంటారా, ఇవాళ వరకు ఉన్నటువంటి దేని మీద కూడా మిగతా వాటి మీద అంత పెద్ద పబ్లిక్ లోకి వెళ్లే ఇష్యూ లేదు. కరెంట్ బిల్లు ఒకటే ఉంటది, అంటే జనాలకు సంబంధించింది ఒకటే అంతే. ఇది భారాన్ని ఆపడం అనేది నిజంగా అయితే కనుక చెయ్యొచ్చు. వాళ్ళు ఏ కేటగిరీ కింద పెట్టారు, ఫైనాన్స్ బిల్ కింద పెట్టారు, మామూలు బిల్ కింద పెట్టారు. ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న దాన్ని ఆపడం కుదరదు అనమాట. కాబట్టి వదిలేశారు, విమర్శ